ఈరోజు మన సెమీకండక్టర్‌లో మనం ఒక ఇంటర్ క్వెషన్ అయితే చూద్దాం. ఇక్కడ సీక్వెన్స్ డిటెక్టర్ 1011 అయితే డిటెక్ట్ చేయమని అయితే అడుగుతున్నారు. ఓవర్‌లాపింగ్ సీక్వెన్స్‌లో అడుగుతున్నారనమాట. మనం ఆల్రెడీ నాన్ ఓవర్‌లాపింగ్ సీక్వెన్స్ షార్ట్ అయితే నేను పెట్టున్నాను. అది మీరు ఒకసారి అయితే చూడండి. ఇక్కడ ఇది ఓవర్‌లాపింగ్ సీక్వెన్స్. సో, ఇప్పుడంటే ఏంటనంటే ఓవర్‌లాప్ అవ్వడం. సో, అది ఎలా ఉంటుందో మనమైతే చూద్దాం ఇక్కడ. సో, డిటెక్ట్ చేయాలి. ఓవర్‌లాప్ అయ్యి కూడా డిటెక్ట్ చేయాలి. ఇక్కడేంటి మనకి ఫస్ట్ ఇన్‌పుట్ 1 వచ్చిందనుకోండి స్టేట్ మెషిన్ ముందుకెళ్తుంది. కదా! ఆల్రెడీ మనం ఇదైతే ప్రీవియస్ వీడియోలో చూసాం సేమ్‌గా. సో, అదే మనకి 0 వస్తే మొత్తానికి మోసమైంది. సో, ఫస్ట్ ఫస్ట్‌దే మళ్ళీ వెతకరా బాబు అని ఫస్ట్ స్టేట్‌కే చెప్తున్నామనమాట. ఏంటి ఫస్ట్ బిట్టే అవ్వలేదు. మళ్ళీ ఫస్ట్ స్టేట్‌లోనే ఉంటుంది. సెకండ్ బిట్ కోసం సెకండ్ స్టేట్‌కొస్తుంది కాబట్టి ఫస్ట్ బిట్ కరెక్ట్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు సెకండ్ బిట్‌లో 0 వచ్చిందనుకోండి ముందుకెళ్తుంది. ఎందుకంటే మనకి సీక్వెన్స్ కరెక్ట్ అయింది. 1, 0 అంటే. అదే 1 వచ్చిందనుకోండి 1 వస్తే దాని అర్థం ఏంటి? ఇది ఒక ఒక బిట్ కరెక్ట్ అయినట్టు. అంటే మనం సెకండ్ స్టేట్‌లోనే ఉండి ఒక బిట్ కరెక్ట్ అయింది కాబట్టి సెకండ్ బిట్ కోసం వెతుకుతూ ఉంటామనమాట ఇక మళ్ళీ. ఫస్ట్ బిట్ కరెక్ట్ అయిపోయింది కాబట్టి. అప్పుడు 2 బిట్లు కరెక్ట్ అయిపోయినాయి. 1, 0 అని. అందుకే మనము థర్డ్ స్టేట్‌కొచ్చాం. థర్డ్ స్టేట్‌లో మనకి 1 వచ్చిందనుకోండి మనము నెక్స్ట్ స్టేట్‌కెళ్ళిపోతాం. ఎందుకు? మన సీక్వెన్స్ కరెక్ట్ అయింది కాబట్టి. అదే 0 వచ్చేసిందనుకోండి మొత్తానికే మోసం వచ్చేసింది. ఒరేయ్! మొత్తం మోసం అయిపోయింది. ఫస్ట్ స్టేట్‌కెళ్ళి మొత్తం ఎతుక్కుంటూ రా నువ్వు మళ్ళీ అని చెప్పి 0 వచ్చినప్పుడు ఫస్ట్ స్టేట్‌కి పంపించేసి మళ్ళీ కొత్తగా మళ్ళీ ఎతుక్కుంటూ వస్తుందనమాట. ఇప్పుడు ఇక్కడ సెకండ్ స్టేట్‌లో 1 వచ్చింది కాబట్టి సీక్వెన్స్ కరెక్ట్ అయింది కాబట్టి ముందుకెళ్ళాం కాబట్టి ఇప్పుడు థర్డ్ స్టేట్‌లో 1, 0, 1 ఉంది. సో, ఇప్పుడు ఇక్కడ మనము ఇది ఓవర్‌లాపింగ్ సీక్వెన్స్ కాబట్టి దీన్ని కొంచెం కేర్‌ఫుల్‌గా చూడాలి. ఇది నాన్ ఓవర్‌లాపింగ్ అయితే డైరెక్ట్‌గా ఫస్ట్ స్టేట్‌కెళ్ళిపోతుంది. ఒకేళ కరెక్ట్ ఇన్‌పుట్ వచ్చినప్పుడు. సో, కరెక్ట్ ఇన్‌పుట్ అంటే ఏంటి? 1, 0, 1, 1. సో, ఈ లాస్ట్ బిట్ 1 అయినప్పుడు ఏమవుతుంది? లాస్ట్ బిట్ 1 అయినప్పుడు ఏమవుతుంది అనంటే ఇక్కడ ఓవర్‌లాపింగ్ సీక్వెన్స్‌లో ఇది S1 స్టేట్‌కెళ్తుందనమాట. అంటే దాని అర్థం ఏంటంటే 1, 0, 1, 1 వచ్చినప్పుడు ఓవర్‌లాపింగ్ కాబట్టి దీని తర్వాత 0, 1, 1 వచ్చినా కూడా ఇది కరెక్ట్ అయినట్టు అండ్ ఇది కూడా కరెక్ట్ అయినట్టు కదా! సో, ఇలా మనకి ప్రింట్ అయ్యేలాగా చూసుకోవాలి. అంటే ఇది 1 వచ్చినప్పుడు ఏంటి మనకు అవుట్‌పుట్ 1 వచ్చేస్తుందనమాట. కరెక్ట్ అయిపోయిందని. అండ్ ఆల్సో ఇది నెక్స్ట్ సీక్వెన్స్‌కి ఉపయోగపడేలా మనము S1కి వెళ్తామనమాట. ఎందుకంటే ఆల్రెడీ 1 వచ్చేసిందని S1కి చెప్తున్నామనమాట. అదే మనకి 0 వచ్చిందనుకోండి. 0 వస్తే దాని అర్థం ఏంటి? 1, 0 వచ్చినట్టు. 1, 0, 1, 1 వచ్చింది. సో, కదా 1, 0 వచ్చింది అనంటే ఫస్ట్ 2 సీక్వెన్స్ కరెక్ట్ అయినట్టు మనకి థర్డ్ స్టేట్ మెషిన్‌కెళ్ళి 0 వచ్చింది. ఇప్పుడు ఫస్ట్ 2 కరెక్ట్ అయ్యాయి. థర్డ్‌ది నువ్వు చూసుకో ఇక్కడి నుంచి అని చెప్తామనమాట. ఇదే ఓవర్‌లాపింగ్ సీక్వెన్స్ ఫర్ మీలే అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్. థాంక్ యూ.